మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనము. మోషే దేవుని వద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, ప్రియ దైవజనమా, నిర్గమకాండము బైబిల్ స్టడీలో భాగముగా ఈ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. మోషే దేవుని స్వరము వినడానికి దేవుని వద్దకు ఎక్కిపోయినట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. అంతకుముందు వచన భాగంలో అయితే ఇశ్రాయేలీలందరూ దిగువన ఉన్నప్పుడు మోషే పర్వతము మీదకు ఎక్కిపోయి దేవుని స్వరాన్ని విన్నాడు అని మనం గ్రహించవచ్చు. అవును ప్రియ దైవజనమా, దేవుని స్వరము వినాలి అంటే దేవుని వద్దకు ఎక్కిపోయే అనుభవము కలిగి ఉండాలి. అంటే దేవునితో సహవాసము మరియు ఆత్మీయముగా ఉన్నతమైన అనుభవము కలిగి ఉండాలి. దేవుడు మనలను పిలుచుకున్నదే తన కుమారునితో సహవాసము చేయడానికి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము తెలియజేస్తూ ఉంది. మన పిలుపే దేవునితో సహవాసం చేయడానికి కదా. మనలో చాలామంది దేవునితో సహవాసము గలవారమని చెప్పుకుంటూ చీకటిలోనే నడుస్తూ ఉండి ఉంటాము. అందువలనే దేవుని స్వరము మనము వినలేకపోతూ ఉన్నాము. ఇదివరకు దేవుడు నాతో మాట్లాడే అనుభవం నేను కలిగి ఉన్నాను, కానీ ఇప్పుడు ఎంతగా ఆశించిన దేవుని స్వరము నాకు వినబడడం లేదు. వాక్యము ద్వారా కానీ, దైవ సేవకుల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, దర్శనముల ద్వారా కానీ ఏ విధముగా కూడా నేను దేవుని స్వరమును వినలేకపోతున్నాను అనుకుంటూ ఈ మాటలు వింటూ ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? దాని అర్థం నీవు దేవునితో సహవాసము చేయడంలో ఆసక్తిని కోల్పోయావని, ఆత్మీయముగా దిగజారిపోతున్న అనుభవములో ఉన్నావు అని. అవును, ఎప్పుడైతే దేవునితో సహవాసము చేయడానికి వెనుకడుగు వేస్తామో, ఆత్మీయముగా ఉన్నత స్థితిలోనికి ఎదగడానికి ఆసక్తి కనపరచమో, అప్పుడే దేవుని స్వరాన్ని మనము ఆలకించలేము. దావీదు అందుకే అంటాడు కదా, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని. అవును, ఆత్మీయముగా దినదినము మనము ఉన్నతమైన అనుభవములోనికి ఎదిగే వారముగా ఉండాలి. అది దేవునితో సహవాసము వలనే సాధ్యమవుతుంది. ఈ లోకములో ఉన్న వాటినన్నిటినీ నష్టముగా ఎంచుకొనాలి అంటే, అవి తుచ్చమైనవి అని గ్రహించాలి అంటే, దేవునితో సహవాసము అధికముగా చేసే కొలది అట్టి అనుభవములోనికి మనము నడిపించబడతాము. ఎందుకంటే మనంతట మనము ఆ అనుభవాన్ని పొందలేము. దేవుడే అట్టి అనుభవములో మనలను తీసుకొని రావాలి. అందుకే కీర్తనాకారుడు దేవుణ్ణే వేడుకుంటూ ఉన్నాడు, తాను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు ఎక్కించమని. ఎందుకంటే అంతటి ఉన్నత అనుభవములోనికి వెళ్ళినప్పుడే దేవుని స్వరమును మనము ఆలకించగలము. ప్రియ దైవజనమా, ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ దినం మన హృదయాలను సంధిస్తూ ఉండగా, దేవుని స్వరము వినాలని ఆశ తపన కలిగి ఉన్న మనము నిత్యము దేవునితో సహవాసము చేస్తూ ఆత్మీయముగా మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించబడుతూ దేవుని పిలుపును గ్రహించే వరముగా ఉండాలి. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి దేవా. నీ స్వరమును ఆలకించడానికి మా జీవితాలలో నీతో నిత్యము సహవాసము చేస్తూ పాపమనే చీకటిని మాలో నుండి తొలగించుకొని మహిమ నుండి అధిక మహిమకు ఆత్మీయముగా ఉన్నతమైన అనుభవములోనికి ఎదుగులాగున నీ ఆత్మ నడిపింపును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.